వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ కజకిస్తాన్. ఫైనల్లీ ఆ చెత్త రూమ్ నుంచి అయితే బయటపడ్డాము. ఫైనల్లీ ఆ వర్స్ట్ అకామిడేషన్ నుంచి బయటపడి నేను వేరే లొకేషన్ నేను ప్రశాంతంగా ఈసారి ఇండియన్స్కి బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, తర్వాత మంచి రివ్యూస్ ఉన్నాయి అంటే రివ్యూస్తో తెలిసిపోద్ది అనమాట మన ఇండియన్స్ ఏమైనా కామెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఆ బేస్ మీద నేను 1-2 సార్లు చెక్ చేసి ఈసారి అయితే బుక్ చేశాను. మనకి దగ్గర ఆల్మటీకి సెంటర్లో సిటీ సెంటర్లో ఉంటుంది అనమాట. ది బెస్ట్ అనమాట, చాలా బాగుంది. లోపల కూడా మంచి రూమ్ ఇచ్చారు, రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. మీకు లోపల చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి బయట నుంచి ఎలా ఉందో. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, వర్త్ అనిపించింది. ఆ చండాలమైన దరిద్రమైన రూమ్ నుంచి బయటపడిన తర్వాత భలే హాయిగా ప్రశాంతంగా డీసెంట్గా ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి డోర్. షూస్ అన్ని ఇక్కడ వదిలేసుకోవాలి. ప్రతిదీ ఏంటంటే ఇక్కడ డోర్స్ ఖచ్చితంగా వేయాలి. డోర్స్ వేయకుండా ఉంటే ఆ బిహేవియర్ కరెక్ట్ కాదని ఇక్కడ వాళ్ళు ఇండికేట్ చేస్తారు. ఖచ్చితంగా మనం డోర్స్ ఓపెన్ చేస్తే డోర్స్ అయితే క్లోజ్ చేయాల్సిందే. బాగుంది కదా, మంచి డిసిప్లిన్గా ఉన్నారు. ఇలా ఉండాలండి. ఇది కొంచెం ఇది ఎంట్రన్స్, ఇది రిసెప్షన్. ఇది ఇక్కడ కుకింగ్ ఏరియా, మనం ఓన్గా కుక్ చేసుకోవచ్చు అయినా కావాలనుకుంటే. అండ్ ఇది సీటింగ్ ఏరియా, మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. చాలా డీసెంట్గా ఉంది, చక్కగా హ్యాపీగా. అండ్ ఇది ఏంటంటే డార్మెటరీ ప్లస్ ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ డార్మెటరీస్ అనమాట. అండ్ పైన కూడా ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది మా రూమ్ అనమాట, ఇది ఇండివిజువల్ రూమ్. ఇక్కడ చూడండి మియావ్ మియావ్ కజకిస్తాన్ పిల్లి బాగా బతకస్తంగా ఉంది, బొజ్జుకుంది. ముట్టుకోవచ్చలే తెలియదు కానీ మళ్ళీ ఖర్చేస్తుందేమో అని భయం. ఫైనల్లీ రూమ్ లోపలికైతే వస్తున్నాం. డీసెంట్ రూమ్ అండి, చూడండి ఇక్కడ చూడండి. ఇది సరిగా పదని. ఓకే, we will meet in the next class. హలో గైస్, డే 1 ఇన్ అల్మాటీ కజకిస్తాన్. అసలు ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు. చలి అనమాట. లొకేషన్స్ కూడా పిచ్చ పీక్స్, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో అదిరిపోయింది మొత్తం సిటీ. యాక్చువల్లీ ఎంత కప్పుకున్నా సరే చలి మాత్రం ఆగట్లేదు. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా చాలా చాలా చలిగా ఉంది. దట్టు ఈ చలిలో మళ్ళీ వర్షం ఒకటి. వామ్మో, చూస్తున్నా కదా వెనకట్లా ఆల్మట్టి నగరం అదిరిపోయింది అసలు. ప్రజెంట్ ఏంటంటే హోటల్లో రెడీ అయిపోయి జస్ట్ బయటకు వచ్చాము. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, ఆల్మోస్ట్ 3 అయింది, 3 PM మధ్యాహ్నం. చూడండి అయినా సరే ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ మొత్తం. ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం వెళ్ళడానికి, కానీ ఇప్పుడు వర్షం ఒకటి పడుతుంది. మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేయడం కష్టమేమో. వెదర్ కూడా బాగా అనుకూలించాలి, లేకపోతే మనం వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ కూడా చాలా ఇబ్బంది. మనకి మన సైడ్ ఫుడ్ అయితే అసలు దొరకదు, చాలా కష్టం. బర్గర్ కింగ్ లో పిజ్జాలు తిని బతకడమే ఈ 4 days. కానీ ఫుడ్ గురించి పక్కన పెడితే మిగతాదంతా ఆసమ్ అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కజకిస్తాన్ లో బడ్జెట్ కంట్రీ. మన ఇండియన్స్ కి పెద్ద ఖర్చులు పెద్దగా ఏమి ఎక్కువైపోవు ఏమీను. హోటల్ కూడా మాకు చాలా తక్కువే పడింది. అండ్ ఫుడ్కి ఒకటే చూడాలి ఇంకా ఎంత పడుతుంది అనేది. బట్ మిగతా అన్ని అంటే లోకల్ ట్యాక్సీ బుకింగ్ కానీ ఏదైనా సరే చాలా తక్కువ అనమాట, చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రిప్ మంచిగా విత్ ఇన్ బడ్జెట్లో అయినా వెళ్ళాలి, దట్టు యూరోప్ సైడ్ కల్చర్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆల్మటీ కజకిస్తాన్ అయితే వచ్చేసండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తినడానికి వచ్చాం. మీరు చూడండి ఏంటంటే నాకు తెలీదు, AOM అని చెప్పేసి ఉంది. మలేసియా 1995 ఉంది. అండ్ నాకు ఇంకేం అర్థం కావట్లేదు, రష్యన్లో రాసింది. యాక్చువల్లీ కజకిస్తాన్ డిసెంబర్లో వస్తే ఫుల్ చలి అనమాట. అండ్ కంప్లీట్ స్నో కూడా ఉంటుంది. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడైతే కంప్లీట్ స్నోఫాల్ పడుతూనే ఉంటుంది. సో ఇంక మీరు డిసెంబర్లో వచ్చారంటే చలి ఎలా ఉంటుంది అంటే రచ్చోభ్య అనమాట. కజకిస్తాన్లో మార్కెట్ కూడా వచ్చేసాం.
చూద్దాం ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయో మనకి. మొత్తం రకరకాల బ్రాండ్స్ ఉంటాయి మనకి. ఇండియాలో దొరికే బ్రాండ్స్ ఇక్కడ ఉండవు, ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఇండియాలో ఉండవు అనమాట. ఇలా అన్ని చోట్ల రష్యన్లో కానీ కజక్లో కానీ ఉంటాయి. మనం ట్రాన్స్లేట్ యూస్ చేసుకోవాలి, గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసుకొని ఇది ఏంటో నేమ్ చూసుకోవాలి. ఇదనే కాదు, సిటీలో ఏ ప్లేస్ అయినా సరే మీకు ఏమైనా నేమ్ కావాలనుకుంటే గూగుల్ ట్రాన్స్లేటర్లో ఫోటో తీసుకోవడం, ఆ టెక్స్ట్ ఏంని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడం, మనం అర్థం చేసుకోవడం, అదనమాట. బ్రాండ్స్ మొత్తం చాలా కొత్తగా ఉన్నాయి, పేర్లు రకరకాలుగా ఉన్నాయన్నమాట. మనకు అర్థం కావడానికి చాలా సెపరేట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ కొంచెంలో కొంచెం మనం తినగలిగే ఫుడ్లా ఉన్నాయి కొంచెం. ఈ తప్ప ఇంకేం దొరకవు. బాబోయ్ ఏంటి ఫుడ్ తినడానికైనా ఇది ఏదో రంగోలీలా ఉన్నాయి. ఏదో కష్టపడి ఇక్కడ తీసుకుంటున్నాం నూడిల్స్, చికెన్ నూడిల్స్. అంతకు మించి ఇక్కడ ఏమీ లేవు తీసుకోవడానికి. ఇదంతా బీఫ్ అంట, సో మనం టచ్ చేయకూడదు. ఇది చికెన్ నూడిల్స్ తీసుకుంటున్నాం, మరి ఎలా ఉంటుందో చూడాలి. అబ్బో ఇక్కడ ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే, అంటే మన స్టైల్లో ఏమి దొరకవు అండ్ ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. బట్ అలా అని చెప్పి తినడం కొంచెం కష్టంగానే ఉంది. ఫుడ్ తీసుకొని మనమే ఓవెన్లో హీట్ చేసుకొని తినాలి. సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇదేదో మేము టేస్ట్ చేస్తున్నాం. ఇది నూడిల్స్. అమ్మ బాబాయ్ హీట్ అయ్యేలా. ఇంకా కారం లేదు, కొంచెం తీగా ఉందన్నమాట, పర్లేదు, బెటర్ కొంచెం. మా నెక్స్ట్ ఐటెం వచ్చేసి బంగాళదుంపలు మ్యాష్ పొటాటో. ఇంక ఈ తప్పని మాకేం దొరకట్లేదు యాక్చువల్లీ. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ బట్ లుక్స్ లైక్ బాగుంది. ప్లెయిన్ ఓన్లీ. బట్ సంథింగ్ యాడ్ ఆన్స్ ఉంటే చూడాలి అక్కడ. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ప్లెయిన్ పొటాటో అనమాట. జస్ట్ మ్యాష్ చేసి ఇచ్చేస్తారు. మనకేమైనా స్పైసీగా కావాలనుకుంటే మనం అడిషనల్గా తీసుకోవచ్చంట. మాకు తీసుకున్న తర్వాతే తెలిసింది. మ్యాష్ పొటాటో ఓకే. బన్స్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ తింటూ కూర్చున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళ షాప్ క్లోజింగ్ టైం కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ ఐటెం ట్రై చేస్తున్నా. చికెన్ ఐటెం అంట, ఆ పేరేంటో నాకు తెలియదు, అర్థం కాలేదు. తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇది 1232 టెంగేస్ పడింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 220 రూపీస్ అనమాట. సో ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం బెటర్. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తింటారు అనమాట. స్పైసీనెస్ అయితే ఉండదు, అన్నీ కొంచెం తీగా ఉంటాయి. టొమాటోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదేదో వెజిటేబుల్, మనకు ఐడియా లేదు. చూడండి ఎలా ఉందో, ముళ్ళులాగా. అది ఆనియన్స్ చూడండి, హైబ్రిడ్ ఆనియన్స్ ఎంత పెద్దగా ఉన్నాయరా బాబు. క్యాబేజ్ చూడండి, బాస్కెట్ బాల్స్. ఇవి చూడండి మష్రూమ్స్, భలే వెరైటీగా ఉన్నాయి కదా. నోట్లోంచి పొగలు. యాక్చువల్ కజకస్తాన్లో డే 1 మా ప్లాన్ ఏంటంటే కోక్టబ్ అనే ఒక ప్లేస్ ఉంది అండ్ క్యాథడ్రల్ చర్చ్, వార్ మెమోరియల్ ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ థింగ్ ఏంటంటే ఫుల్ ఇక్కడ వర్షం పడుతుంది అండ్ చలి. సో ఈ టైంలో మేము ఎక్కడికి మూవ్ అవ్వడానికి లేదు, ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి లేదు. బట్ స్టిల్ ఏంటంటే మేము ఈ సిటీ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మాకేమి రిగ్రెట్ అయితే ఏమి లేదు. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఈ సిటీ స్ట్రీట్ అన్నీ చాలా బాగున్నాయి, లొకేషన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయి. మొత్తం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అన్ని కొత్తవి చూస్తున్నాం అనమాట. అంటే కొన్ని థింగ్స్ మనం ఇండియాలో చూడనివి, అంటే లైక్ డ్రైవింగ్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉండడం, తర్వాత మనకి రోడ్స్ కూడా వీళ్ళు రైట్ సైడ్ వెళ్తుంటారు అనమాట. కార్ నడిపేది అంటే మనం ఏదైనా సరే వెహికల్ రైట్ సైడ్ నుంచి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు. కజకస్తాన్లో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎవరు కూడా క్రాస్ చేయరు. ఎక్కడ చూసినా సరే చాలా డిసిప్లైన్గా ఉన్నారు. యాక్చువల్లీ టైంకే మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయాలి ఈరోజు. బట్ వెదర్ వల్ల అస్సలు మొత్తం ప్లాన్స్ అంతా మొత్తం చేంజ్ అయిపోయినాయి. కొన్ని ప్లేసెస్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు ఇంకేం ప్లేసెస్ తిరగడానికి అయితే అవ్వదు. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, ఇంకా వర్షం అయితే ఆగట్లేదు. ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టుడే. ఇంకా రేపు ఎల్లుండా ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఎలా ఉంటాయో, ఇప్పుడు టెంపరేచర్ ఇలా ఉందంటే చాలా కష్టం. దట్టు చూసారా, మాట్లాడితే సరే ఆయాసం వచ్చేస్తుంది.
బ్రీతింగ్ కూడా చాలా కష్టమే యాక్చువల్లీ. ఈ ఎంత చలిలో బ్రీత్ అంత ఈజీగా మనం ప్రాపర్గా తీసుకోలేం. మాట్లాడుతుంటే పొగలు వస్తూనే ఉన్నాయి. అసలు ఏదైనా సరే ఇప్పుడు ఈ వర్షం అయితే కొంచెం లేకపోతే మనం అట్లీస్ట్ ఎలాగోలాగ ప్లేసెస్ అయితే కవర్ చేసేవాళ్ళం. బట్ బ్యాడ్ లక్ అనమాట ఈరోజు. హోప్ మిగతా ట్రిప్ అయినా సరే మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేయాలనుకుందాం. చూడండి, రెడ్ లైట్ పడిందంటే అందరూ ఇలా ఆగాల్సిందే. ఎంత డీసెంట్గా ఉన్నారు చూడండి. అండ్ ఈ లొకేషన్స్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరి గోల వాడిది అనమాట. వేరే వాడిని పట్టించుకునేంత టైం కూడా ఉండదు, అంత పేషెన్స్ కూడా ఉండదు అనమాట. అండ్ ఇంత ముందు వీడియోలో చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. ఇంకోటి చెప్తున్నాను, మీరు ఇండియా నుంచి మీరు ఆల్మటీకి దిగే ముందే మీరు యాప్స్ అయితే కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యాండెక్స్ గో యాప్ అనమాట. అది మనకి లోకల్ ట్యాక్సీస్ బుక్ చేసుకోవడానికి అనమాట ఆన్లైన్లో. లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఎలా ఉన్నాయో అలా అనమాట మనకి ఇండియాలో. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేటర్ లేకుండా కష్టం ఇక్కడ. సో గూగుల్ ట్రాన్స్లేటర్లో ఏం చేస్తారంటే కజక్ అండ్ రష్యన్ లాంగ్వేజెస్ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. సో ఈజీ యాక్సెస్ ఉంటుందన్నమాట. థర్డ్ వచ్చేసి కరెన్సీ కన్వర్టర్ అనమాట. కరెన్సీ కన్వర్టర్ ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవాలంటే ఎంత టెంగేస్ ఉంది, ఆ టెంగేస్ అంటే మనకి ఇండియన్ కరెన్సీ ఎంత అవుతుంది అనేది క్లారిటీ ఉండాలి కదా. సో దానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ యాప్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ యాప్ వచ్చేసి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అయితే సరిగ్గా వర్క్ అవ్వవు. వీళ్ళకంటూ సెపరేట్ మ్యాప్స్ ఉన్నాయి. GIS అని చెప్పేసి మీకు కింద నేమ్ ఇస్తాను చూడండి, అది మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ అది రష్యన్లో ఉంటుంది, అది కొంచెం కష్టమే. బట్ గూగుల్ మ్యాప్స్ అయితే మీకు ప్రాపర్గా అయితే మీకు వర్క్ అవ్వవు ఇక్కడ. ఇదిగోండి మా వాళ్ళు కూడా చూడండి డిసప్పాయింట్ అయిపోయారు పాపం, సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏం చేస్తాం, ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ప్లేసెస్ అన్ని విజిట్ చేద్దామని అనుకున్నాయన్నీ బిస్కెట్ అయిపోయింది. అలా మొత్తం కోల్డ్ అనమాట. ఏమైనా మాట్లాడినా పుప్పు అని వస్తుంది. అది పరిస్థితి. ఇంకా నెక్స్ట్ పవన్ గారి సంగతి చూద్దామండి. ఇంకో పాపం ఈయన పరిస్థితి చూడండి పాపం, ఫుడ్ దొరక్క. మాకైతే అట్లీస్ట్ నాన్ వెజ్ ఫుడ్ ఏదో ఒకటి కొంచెం ట్రై చేయొచ్చు. ఈయన కంప్లీట్ వెజ్ అనమాట. సో వెజ్ ఫుడ్ దొరకడం అంత ఈజీ కాదు, తెలుసు కదా మీకు. ఈయనకి మామూలుగా లేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నాం కాబట్టి కజకస్తాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఉపయోగపడతాయి అనమాట. అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనమాట కజకస్తాన్ గురించి. సో కజకస్తాన్ అనేది వరల్డ్లో 9th లార్జెస్ట్ కంట్రీ అనమాట. తర్వాత ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రష్యన్స్ ఉంటారు అనమాట. రష్యన్ ఎక్కువ మాట్లాడేది రష్యన్ అండ్ కజక్ అనమాట. సో ఈ రెండు లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు. అండ్ కజకస్తాన్లో ఏంటంటే మొత్తం అన్ని కంట్రీస్ పీపుల్ ఉంటారు, పర్టికులర్ కంట్రీ అని ఏమి ఉండదు ఇక్కడ. అండ్ యాపిల్స్ పంట అనేది స్టార్ట్ అయింది, యాపిల్స్ గ్రో అయింది కూడా కజకస్తాన్ కంట్రీలోనే అనమాట. సిటీ అయితే నాకు పిచ్చిగా అయితే నచ్చింది, చాలా బాగుంది. నాకు ఈ టైప్ ఆఫ్ కల్చర్ అయితే నాకు చాలా ఇష్టం. చూడండి ఇక్కడ మనం వెళ్ళాల్సిన వన్ ఆఫ్ ది ప్లేసెస్ ఈరోజు కోక్టోబ్ అనేది. ఇది ఒక టాప్ హిల్ ఏరియాలా ఉంటుంది, అంటే సిటీ వ్యూ అంతా కనబడుతుంది అనమాట పైకి వెళ్తే. ఇది మిస్ అయ్యాం, సో వర్షం పడుతుంది కదా, మిస్ అయ్యాం అనమాట. సో ఇంకేం చేస్తాం, ఇక్కడ బర్గర్ కింగ్ ఉంటే ఇక్కడికి వచ్చాము, ఇంకేదో తినాలి కదా. ఇందాక తిన్నది అంతా అసలు సెట్ కాలేదు మాకు. ఇక్కడ కూడా అదో లాంగ్వేజ్లో ఉన్నాయి. గూగుల్ ట్రాన్స్లేటర్లో కొన్ని వస్తున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఇంకా ఏదో ఆర్డర్ అయితే ఇచ్చాము, మా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. నేను ఇస్తున్నా ఏం తీసుకోవాలనేది. ఇంకో ఇక్కడ కాంబోస్ ఉన్నాయి, ఇంకా ఏదో ఒక కాంబోస్, బర్గర్ కాంబోలో ఏదో ఒకటి ఆర్డర్ అయితే చేస్తున్నా. నో ట్యాప్, స్వైప్. ఓకే, థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ మనకి ఇలాంటి ఫుడ్ తప్ప ఇంకేమీ సెట్ అవ్వవు, నాకైతే క్లారిటీ వచ్చేసింది. సో ఇక్కడ బిల్ చూడండి, 2700 టెంగేస్ అనమాట. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 481 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇక్కడ మీరు ఒక పని చేయండి, ఇండియాలోనే ఫారెక్స్ కార్డు ఉంటే తెచ్చుకోండి. ఫారెక్స్ కార్డు ఉండడం వలన ఏంటంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు. అస్తమానం మీరు కరెన్సీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తర్వాత ఫ్రూట్స్ కదా, ఫ్రూట్స్ అంటే అది కాదు ఇది అనుకుంటా. 197 టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అయింది ఈవినింగ్. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక్కసారి లుక్ వేయండి. ఇది పరిస్థితి అనమాట. 5:30లా ఉందా, నైట్ 10:30లా ఉందా చెప్పండి. ఇంకా ఎలా ఉంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తాము, ఏ ప్లేసెస్ చూస్తాము, ఏరియాస్ ఎలా కవర్ చేస్తాం.
గైస్ ఒకవేళ సాయంత్రం అయినా వర్షం తగ్గితే మిగతా ప్లేసెస్ కన్నా వెళ్ళి చూద్దాం అనుకున్నాను. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 3కి 4కే మొత్తం చీకటి పడిపోతుంది, అది నాకు తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజుకి మొత్తానికి ఏం ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి అవ్వలేదు మాకు. సో మిగతా డేస్లో అయినా అట్లీస్ట్ కొంచెం మనకి కొంచెం వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా మన ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం. సో ఈ టెంపరేచర్ కానీ ఎన్విరాన్మెంట్ మనని డిసప్పాయింట్ చేయదని అనుకుందాం. అది నన్ను డిసప్పాయింట్ చేయకుండా ఉంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయను. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. వీడియోస్ వ్లాగ్స్ మీకు మంచిగా బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. సో మాక్సిమం నేను ఈ రోజు దీంతోనే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మార్నింగ్ వేరే ప్లేస్ అనుకుంటున్నాము. అది కూడా ఏంటంటే మేము హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కోవాలి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. మొత్తం ఒక అడ్వెంచరస్గా జరుగుతుంది మొత్తం ట్రిప్. మొత్తం ప్లాన్ చేసుకున్నాం, మంచిగానే ప్లాన్ చేసాం. ఎంత ప్లాన్ చేసినా సరే ఇక్కడికి వచ్చాక ఈ టెంపరేచర్స్ వల్ల మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోతుంది అనమాట. అలా అని చెప్పేసి మేము రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఓకే, ఆల్ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా. సో నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది, మిగతా వీడియోస్లో అప్డేట్స్ ఏంటి అనేది చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేను మీ గణేష్, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే ఫ్రమ్ కజకస్తాన్.